అంటే ఆగ్నేయం అసలు ఎంతవరకు ఉండాలంటారు? ఆగ్నేయం పెరగవచ్చా, పెరిగితే మంచిదంటారు? అంటేనమ్మా, ఇప్పుడు ఆగ్నేయం అనేది మనకు రెండు రకాలమ్మా. స్థలానికి ఆగ్నేయము పెరగడం అంటే తూర్పు ఆగ్నేయం పెరగడం మంచిది కాదు. చాలా మంది స్థలం కొనేటప్పుడు తూర్పు ఆగ్నేయం పెరిగిన స్థలాన్ని కొనేస్తారమ్మా. ఎందుకు? కట్టుకునేటప్పుడు మనము దానికి సవరణ చేసుకోవచ్చు అనుకుంటాను. కానీ కట్టుకున్నంత వరకైతే ఆ స్థలం కొన్న తర్వాత అనుభవిస్తాము. స్థలము యొక్క మార్కెట్ విలువ ఏ స్థలానికైనా పెరుగుతూనే ఉంటుందమ్మా, భూమి విలువ పెరుగుతుంటుంది. కానీ దోషం మాత్రం మనల్ని, మన కుటుంబాన్ని పీడిస్తూ ఉంటుంది. అందుకే నేను అంటాను, కొనేటప్పుడే మీరు జాగ్రత్తలు తీసుకోండి. తూర్పు ఆగ్నేయము పెరిగిన స్థలం కొనకూడదు. ఒకవేళ కొనాల్సి వస్తే ముందే డాక్యుమెంట్ లోనే పర్ఫెక్ట్ గా స్క్వేర్ గాని రెక్టాంగిల్ గాని మీరు తీసుకోండి. ఉదాహరణకు ఒక పడమర రోడ్డు ఉన్న స్థలానికి తూర్పు ఆగ్నేయం పెరిగింది అనుకోండి, అది పెరిగింది ఏముందంటే అంతవరకు కట్ చేసి ఇస్తాం, అది మనకు ఫ్రీగానే వస్తుంది అని మనం చేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. కానీ స్థలానికి ఒక 5 సంవత్సరాల తర్వాత ఇల్లు కట్టుకున్నా కూడా స్థలానికి ఇవాళ ఉన్న రేటుకు 500 పెరగవచ్చు, నేను కాదనను. కానీ తూర్పు ఆగ్నేయం పెరిగిన మాత్రం అనారోగ్య సమస్యలు ఇస్తూ ఉంటుంది. అంటే ఇదొక భాగం అమ్మా. అలాగే ఒక పడమర రోడ్డు అనుకుందాం. రోడ్డు ఉన్న స్థలానికి మనం లోపల కన్స్ట్రక్ట్ ప్లింత్ ఏరియా ఒక ఆగ్నేయం పెరిగి కట్టుకుంటారు. అంటే ఈశాన్య భాగం పైన ఉండదమ్మా, ఈశాన్య భాగం ఉండదు. ఎట్లా? మెట్ల నిర్మాణం వల్ల ఆగ్నేయం పెరిగిపోవడము, వాష్రూమ్స్ వలన ఆగ్నేయం పెరిగిపోవడము, లేదంటే అదనపు వంటగది చేసుకోవడం వలన ఆగ్నేయం పెరిగిపోవడం, ఇలా పెరిగినప్పుడు ఏంటంటే అలాంటి గృహములో భయంకరమైన ఆర్థిక బాధలు ఉంటాయి. పిల్లలకు అంటే 10 మందికి చెప్పుకోలేని అనారోగ్య సమస్యలు వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకంటే అగ్నికి అధిపతి అగ్నిదేవుడమ్మా. అగ్నిదేవుడు తలచుకుంటే మనం తల వంచాల్సిందే. అందుకని ఎప్పుడైతే ఒక బిల్డింగ్ ఎలా ఉండాలంటే రెక్టాంగిల్ కానీ స్క్వేర్ కంపల్సరీ ఉండాలి. కానీ ఏ కార్నర్స్ పెరగకూడదు, అదొకటి చూసుకోవాలి. నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఒక పడమర రోడ్డు స్థలం ఉంది. పడమర రోడ్డు స్థలం ఉన్నప్పుడు పడమర ముఖద్వారం నిర్మాణం జరగాలి. అలా కాకుండా తూర్పు ముఖద్వార నిర్మాణం కట్టేసుకొని పశ్చిమ వాయులో గేట్ పెట్టేసామంటారమ్మా, అది కూడా అశాస్త్రీయత. మనకు ఎప్పుడైతే పడమర ముఖద్వారము రోడ్డు ఉన్నప్పుడు పడమర ముఖద్వార సింహద్వారము అక్కడ జరగాలమ్మా. కానీ అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ వచ్చినప్పుడు జరగదు. అప్పుడు ఏం చేస్తామంటే లోపల ఉత్తరం నుంచి మెయిన్ డోర్ పెట్టుకుంటాం. కానీ షాప్స్ వచ్చినప్పుడు తప్పనిసరిగా అది పడమర ముఖద్వారం కిందకే మేము తీసుకుంటాం. ఎందుకంటే ఓపెనింగ్ షాప్ అంటే వెస్ట్ ఓపెన్ అవుతుంది కదా. అందుకని ఇక్కడ ఏం జరుగుతుందంటే పడమర స్థలంలో అమ్మ కొన్ని చూసుకోవాలి. పడమర నైరుతి పోటు మంచిది కాదు, పశ్చిమ మధ్యమ భాగం పోటు మంచిది కాదు, పశ్చిమ వాయువ వీధి చూపు మళ్ళీ మంచిది. అంటే ఒక వెస్ట్ ఫేస్ ని మనం తీసుకొని ఇల్లు నిర్మాణం చేసుకునేటప్పుడు అందులో మనం ఒక గృహ నిర్మాణం ఎలా జరగాలంటే మొదటి అవకాశం నైరుతిలో మెట్ల నిర్మాణం గావించుకోవాలి. ఒక ఉదాహరణకు నేను అంటాను, పడమరలో మెయిన్ అంటే ప్రహారీ కాంపౌండ్ వాల్ నుంచి 1 అడుగున్నర వదిలేసి తర్వాత 7 అడుగులు మనం ఒక మెట్లకు అంటే 2 మీటర్స్ బాల్కనీ మెట్లు ఇచ్చేస్తామండి. తూర్పులో కూడా కంపల్సరీ ఇది ఎంత ఉందో అక్కడ అంత ఉండాలి. పడమరలో ఎంత ప్లేస్ ఉందో తూర్పులో అంతే ప్లేస్ ఉండాలి. పడమరలో ఎంత బాల్కనీ 6 ఫీట్ బాల్కనీ వస్తే తూర్పులో కూడా సేమ్ బాల్కనీ ఉండాలమ్మా. కానీ చాలా మంది ఏం చేస్తారు అంటే వరుణ స్థానం పడమర అంటే అక్కడ 6 ఫీట్ల బాల్కనీ ఉంటుంది, తూర్పు ఇంద్రస్థానంలో 4 ఫీట్ల బాల్కనీ ఉంటుంది. ఇలాంటి గృహంలో ఏమవుతుందంటేనమ్మా, ఇంద్రుడు ఎవరు అంటే మనకు అష్టదిక్పాలకుల్లో ఇంద్రుడికి మొదటి తాంబూలం తీసుకుంటాడు. ఆయనే దేవాధిపతి, ఇంద్రలోకానికి దేవదేవుడు. కీర్తి, పేరు, ప్రతిష్టలు అన్ని ఎక్కడి నుంచే వస్తాయి మనకు. కానీ వరుణ బాల్కనీ పెద్దగా అంటే వరుణ స్థానంలో బాల్కనీ 6 అడుగులు ఉండి ఇక్కడ 4 అడుగుల తూర్పులో ఉన్నప్పుడు కీర్తి, పేరు, ప్రతిష్టలు అన్ని పోగొట్టుకుంటారు. డబ్బు చూడమ్మా. ఎందుకు నేను చెప్తూ ఉంటానంటే ఇలాంటి పొరపాటు మనం చేసుకోకూడదు. వెస్ట్ ఫేస్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలో బాల్కనీస్ చాలా ఇంపార్టెంట్ అండి ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే ఇక్కడ ఆ దోషానికి తగ్గట్టుగా ఎలా బాల్కనీ తక్కువ ఉన్నదమ్మా, దానికి తగ్గట్టుగా వీళ్ళు ఏం చేస్తారు, కింద ఆగ్నేయ మొత్తం ఒక రూమ్ పెట్టేస్తారు, ఏది వాష్రూమ్ కట్టేస్తారు. అప్పుడు ఒక రకమైన నెగటివ్ ఫలితాలు వస్తాయి. అందుకని నేను చెప్తుంటాను, ఎప్పుడు కూడా ఒక డిజైన్ తీసుకునేటప్పుడు పడమర సరంలో నైరుతిలో మొదటి అవకాశం మెట్లు వేసుకోండి. అదే విధంగా మెట్లకు అనుకూలంగా బాల్కనీ ప్యారలల్ గా ఉన్నప్పుడు
తూర్పులో కూడా అదే బాల్కనీ మెయింటైన్ చేయండి. ఫస్ట్ పశ్చిమ వాయువులో డ్రాయింగ్ రూమ్ కంపల్సరీ, నైరుతిలో వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ చేసుకోండి. దక్షిణంలో మనకు వాష్రూమ్స్ అంటే 2 బెడ్రూమ్స్, దక్షిణంలో ఇంకొక బెడ్రూమ్, ఆగ్నేయంలో వంట, అదేవిధంగా ఉత్తరము ఈశాన్యం లివింగ్ అండ్ డైనింగ్, తూర్పు ఉత్తరాలు ద్వారాలు మనకు ఈశాన్యంలో బోర్ పాయింట్. కానీ ఆ బోర్ పాయింట్ కూడా ఓపెన్ స్కైలో ఉండాలి. సెప్టిక్ ట్యాంక్ కూడా ఓపెన్ స్కైలో ఉండాలి. సంప్ కూడా ఓపెన్ స్కైలో ఉండాలి. ఎందుకంటే అందుకే నేను డిజైన్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ తూర్పు భాగంలో 5 అడుగులు ఓపెన్ స్కై ఇచ్చేస్తాను, 1.5 మీటర్. ఎందుకు ఇస్తానంటేనమ్మా, ఆకాశం ఓపెన్ తెరిపి ఉండాలి. బోర్ వేస్తే బోర్డు స్లాబ్ కింద ఉండకూడదు. చూడమ్మా, ఆ శివయ్య గంగాను తన శిరస్సు మీద పవిత్రంగా పెట్టుకున్నాడు. మనం ఏం చేస్తాము, ఇష్టం వచ్చిన ప్లేస్ లో బోర్ వేసుకుంటాము, ఇష్టం వచ్చిన ప్లేస్ లో మనము సంపు నిర్మాణం చేసుకుంటాము, సంపు తొక్కి మెట్ల మీదకి వెళ్తుంటాం, మళ్ళీ సంపు తొక్కి వచ్చేస్తుంటాం. ఎప్పుడైనా ఎవరైనా తెలియక ఆ క్యాప్ తీసేస్తే మెట్ల నుంచి వచ్చేటప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ పడితే ఎవరికి ప్రమాదం, కుటుంబంలో అంటే టెక్నికల్ ఇష్యూస్ కూడా మనకు. అందుకని 4.5 అడుగుల నుంచి 5 అడుగులు కంపల్సరీ తూర్పులో ఓపెన్ స్కై వదిలేసుకొని దాంట్లో సెప్టిక్ ట్యాంక్ కానీ, వాటర్ సంప్ కానీ, బోర్ కానీ ఆకాశం తెరిపిలో డిజైన్ చేసుకోవాలి. కానీ ఎట్టి పరిస్థితుల్లో కానీ రెక్టాంగిల్ కానీ స్క్వేర్ అంటే దీర్ఘ చతురస్రాకారంలో చేసుకోవాలి. ఏ కార్నర్ తగ్గవద్దు, ఏ కార్నర్ పెరగకూడదు. చాలా మంది ఏం చేస్తారు అంటే స్థలం లేదని ఇంటికి మధ్యలో ధర్మకోల్ పెడతారమ్మా, పెట్టేసి ధర్మకోల్ పెట్టామని చెప్పేసి పక్కన బాత్రూమ్ కట్టేస్తారు. కానీ ఇంట్లో సమస్యలు ఉంటేనే ఉంటాయి. ఆగ్నేయం పెరిగిపోతుంది. ఆగ్నేయం పెరిగిన ఇంట్లో ఏం జరుగుతుంది, డబ్బు అస్సలు ఉండదు. ఎంత కష్టపడ్డా ఆ డబ్బు అంతా హాస్పిటల్కి వెళ్ళిపోవడమే జరుగుతుంది. అప్పుల పాలవుతుంటారు. ఇంకోటి ఏంటంటే ఒక టైం వస్తే ఎదుటి వ్యక్తికి తల వంచాల్సిన పరిస్థితులు వచ్చేస్తాయి. సమస్యలు అందరికీ వస్తాయమ్మా, కానీ పరిష్కరించే శక్తి ఆ ఇంటికి ఉండాలి. మనం చేసిన తప్పుల వలన ఇంటికి రోజుకి శక్తి అనేది తగ్గిపోతూ ఉంటుంది. అందుకేనమ్మా ఒక డిజైన్ చేసుకునేటప్పుడే వాస్తు ప్రకారమైన డిజైన్ చేయాలి. ఎందుకంటే మీ ఇల్లు బాగుందా, అసలు మీ ఇంట్లో ఏ సమస్యలు ఉండవు. నేను అంటాను, ఇంట్లో సమస్యలు ఉన్నాయా, 100% ఎక్కడో మన ఇంట్లో దోషాలు ఉన్నాయని అర్థము. ఇప్పుడు ఉదాహరణకమ్మా, మొన్న నేను ఒక విజిట్కి వెళ్ళాను. మా అబ్బాయి మ్యారేజ్ చేసుకున్నారండి. 1.5 నెలల తర్వాత మా కోడలు నేను ఉన్నానని వెళ్ళిపోయింది. ఇంట్లో ఏం తప్పు ఉందని నన్ను ఇన్వైట్ చేశారు. అక్కడికి పోయి చూస్తే ఆగ్నేయం ఇట్లా పెరిగి ఉన్నది. ఎలా ఉంది పెరిగి అంటే వాష్రూమ్స్ కట్టుకున్నారు, ఆగ్నేయం మూతపడ్డది, ఆగ్నేయం పెరిగిపోయింది. నేను వాస్తు విషయం బుక్ లో కూడా రాశాను, ఆగ్నేయం పెరగడము, ఆగ్నేయం మూతపడడంలో యుక్త వయసులో ఉన్న మహిళలు ఆ ఇంట్లో ఉండలేరంటాను. అంటే అది మూత పడొద్దు అంటారా? మూత పడదు, ఓపెన్ స్కై ఉండాలి. అంటే ఆకాశం నుండి అగ్నిదేవుడు ఆశీస్సులు మనకు, మన కుటుంబానికి అందాలి. అందుకేనమ్మా మనం ప్రాథమిక సూత్రాలు మినిమం పాటిస్తాం. కానీ ఆ ఇంటికి కొన్ని వెనక నుంచి ఒక కుడియపు వేదం అంటే పక్క నుంచి ఒక ప్రహారీ గోడ వచ్చి కరెక్ట్ సెంటర్ దక్షిణం కూడా పోటీస్తూ ఉంటుంది. అది ఎవరికి అర్థం కాదమ్మా. ఆ యజమాని ఊరికే హాస్పిటల్ పోతాడు, అన్ఎక్స్పెక్టెడ్ హార్ట్ అటాక్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అలా కాకుండా తూర్పు ఆగ్నేయ వీధి పోటు ఉంటుంది. ఆగ్నేయం పెరిగి మళ్ళీ ఆగ్నేయ వీధి పోట్లు ఉంటాయి. ఆగ్నేయ వీధి పోటు ఏంది, ఒళ్ళు ఇల్లు గుల్ల చేస్తుందమ్మా. ఒక్కొక్కసారి క్షయ, క్యాన్సర్ లాంటి వ్యాధులకు బారిన పడే అవకాశాలు మెండుగా ఉంటాయి. అందుకే నేను చెప్తుంటాను, ఎంతో మంది క్యాన్సర్ పేషెంట్ల ఇళ్ళకి నేను చూడడం జరిగిందమ్మా. గత ఒక 5-6 సంవత్సరాలకు బాగా ఎక్కువగా చూస్తున్నాను. వాళ్ళకు మోకాళ్ళ మీద చిన్న మచ్చలక ఏర్పడిందండి. 3 years లో ఇది క్యాన్సర్ గా మారిపోయింది, మా మదర్ చనిపోయిందని చెప్పారు. ఇలా ఎంతో చిన్న పాయింట్ స్కిన్ మీద చిన్న పాయింట్స్ లెక్క వచ్చేసి మా జీవితాలు ఆగం చేసి సంపాదన ప్లాట్ అమ్మేసి కూడా హాస్పిటల్లో పెట్టామండి. అయినా కూడా ఇన్ని ఇబ్బందులు ఉన్నాయంటాను. కానీ అలాంటి గృహంలో వెళ్ళి నేను చూసినప్పుడు కొన్ని దోషాల వలన ఆ గృహానికి జీవశక్తి తగ్గిపోవడం జరుగుతుంది. ఎప్పుడైతే జీవశక్తి తగ్గిపోతుందో ఆ గృహంలో ఉన్న వాళ్ళ జీవశక్తి కూడా తగ్గిపోతుంది. అందుకే అంటానమ్మా, జీవశక్తి, జీవకళ అనేది ప్రతి గృహానికి ఉండాలి. జీవకళ ఎలా ఉంటుంది, ఆ ఇంటికి తగ్గట్టు పెయింట్స్ ఎవ్రీ 5 years వేసుకోవాలమ్మా. మన ఇల్లు చూడగానే అందంగా ఉండాలన్నమాట. అది జీవకళతో కళకళలాడుతూ ఉండాలి. అదే విధంగా జీవశక్తి ఉన్న ఇంట్లో డబ్బు, ధనం, ఆరోగ్యం అన్నీ బాగుంటాయి. ఆలోచన కూడా చాలా బాగుంటుంది. కానీ అనారోగ్య సమస్యలతో పదే హాస్పిటల్కి వెళ్తున్నాము. ఎవరో ఒకరికి ఆరోగ్యం బాగాలేక డబ్బులంతా ఖర్చు పెడుతున్నామంటే
ఒక్కసారి మన ఇంటి గురించి ఆలోచన చేయండి. ఎందుకంటే నేను ఏమంటానంటే అమ్మ, గ్రహము గృహము, గ్రహము పీడిస్తున్నా కూడా గృహము కాపాడుతూ ఉంటుంది. ఎలాంటి గ్రహం మన జాతకంలో ప్రతి గ్రహం మనకు పీడిస్తుందమ్మా. నేనంటాను వాస్తు బలం బాగుంటే ఆ గ్రహ దోషాల నుంచి కూడా మన బిడ్డల్ని, మన సంతానాన్ని, మన వంశాన్ని కూడా కాపాడుతుంది. మన పేరు, ప్రతిష్టలు, కీర్తి అన్నిటి కాపాడే శక్తి గృహానికి ఉంది. అందుకేనంటానమ్మా, ప్రతి వ్యక్తి అత్యధిక సమయం గృహములోనే గడుపుతుంటాడు. ప్రతి ఒక్కరు సుఖము, శాంతి, సౌకర్యమే కోరుకుంటారు. మనోవేద, కష్ట నష్టాలు ఎవరూ కోరుకోరు. అందుకేనమ్మా, మనకు ఒక ప్రశాంతత అందుకోవాలన్నా, సుఖాలు సాధించాలన్నా ఇంటి వాతావరణం వాస్తుకు అనుకూలంగా ఉండాలి.